300 జనాభా ఉంటే 20 లక్షల సీసీ రోడ్లు వేసినాం. కొన్ని గ్రామాల్లో ₹1 కోటి వేసినాం. ప్రతి గ్రామంలో ఒక గ్రామంలో 50 ఇండ్లు ఇందిరా మిల్లు ఇస్తే ఒక చిన్న గ్రామంలో 15 ఇచ్చినాం. తాండాలలో 15 ఇండ్లు ఇచ్చినాం. దట్ ఈస్ కాంగ్రెస్. అంటే మేము యూనిఫామ్ వేలో ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇంట్లోకెళ్ళిచ్చినట్టే ప్రవర్తిస్తా ఉన్నాడు కేటీఆర్. ఇవాళ ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ క్యాడర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఇచ్చినా వీఆర్ ట్యాక్స్ పేయర్స్ అంటే మనం పన్ను కడితే మన పన్ను తీసుకొని అది మనకు రిటర్న్ ఇస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా అవి మన డబ్బులే. వీళ్ళు ఇంతకెళ్ళి ఇచ్చినట్టు, మా నాన్నగారు ఇచ్చినట్టు అని ఫీల్ అవుతా ఉన్నాడు. ఇవాళ ఉద్యమం పేరులో ఉద్యమకారులకు ఏం చేయలే. కేటీఆర్ పడగొట్టింది ఏం లేదు. ఇవన్నీ కూడా గమనించాలా. వాళ్ళ శవాల మీద ప్యాలాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒక్కరోజన్నా ఉద్యమం చేసినవరా పైన? ఒక్కరోజన్నా ఉద్యమం చేసిండు అయితను? అమెరికా నుంచి డైరెక్ట్ ఊడిపడి ఒక ఉద్యమకారుని నోట్ల మనువోసిండు, కేకే మహేందర్ రెడ్డి నోట్ల. ఆయన కూడా ఎన్నికలలో ఎంత 300 ఓట్లతో గెలిచిండు. ఈయన గొప్పతనమా? ఈయన పడగొట్టింది ఏం లేదు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్లే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. నీ చరిత్ర అదే రాబాయి. ఫస్ట్ ఎవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు.